నమస్కారం. మే 17, 2026 నాటి రాశిఫలాల విశ్లేషణకు మీకు స్వాగతం. ఈరోజు వాతావరణంలో ఒక గమ్మత్తైన చాలా శక్తివంతమైన ఎనర్జీ ఉందండి. ముఖ్యంగా ఒక నీటి రాశికి ఈరోజు అదృష్టం ఎలా వరించబోతోందంటే అక్షరాల పట్టిందల్లా బంగారమే. అదేంటో ఆ గ్రహస్థితుల వెనుకున్న ఆసక్తికరమైన రహస్యాలేమిటో ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం పదండి. సరే, ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే ముందుగా నేటి ఖగోళ విశేషాలు, ఆ తర్వాత మేషం నుండి కన్య వరకు, తుల నుండి మీనం వరకు రాశిఫలాలు చూద్దాం. చివరగా ఈరోజు అత్యంత అదృష్టాన్ని పొందే శుభరాశులు, అలాగే అందరికీ ఉపయోగపడే పరిహారాలు కూడా తెలుసుకుందాం. ఇక మన మొదటి విభాగం నేటి ఖగోళ విశేషాలు. ఈరోజు ఎందుకు అంత ప్రత్యేకమైనదో తెలుసా? ఈరోజు ఆదివారం, అంటే సాక్షాత్తు ఆ సూర్యభగవానుడి వారం. దీనికి తోడు పవిత్రమైన వైశాఖమాసం, అధిక జ్యేష్ఠ శుక్ల పాడ్యమి. వీటన్నిటికీ మించి కృత్తికా నక్షత్రం. సూర్యుడి అపారమైన శక్తికి కృత్తికా నక్షత్రం తోడవడంతో ఈరోజొక పవర్ హౌస్ లాంటి ఎనర్జీ ఏర్పడింది. ఈ విశేషమైన కలయికే ఈనాటి మన ఫలితాలను నిర్దేశించబోతోంది. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన విషయం గమనించాలి. ఒకవైపు ఆర్థిక, ఆరోగ్యపరంగా కొందరికి లౌకికమైన అడ్డంకులెదురైనా సరే, దానికి విరుగుడుగా సూర్య ఆరాధన అనే అద్భుతమైన ఆధ్యాత్మిక రక్షణ మనందరికీ అందుబాటులో ఉంది. అంటే అడ్డంకి ఎంత పెద్దదైనా సరే ఈ ఆధ్యాత్మిక కవచం ప్రతి ఒక్కర్నీ కాపాడుతుందన్నమాట. ఇక మన రాశిచక్ర ప్రయాణంలో రెండవ విభాగానికి వద్దాం. మేషం నుండి కన్యారాశి వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి. వీరికి ఈరోజు కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి. ఆర్థిక విషయాల్లో కొంచెం ఆచితూచి అడుగు వెయ్యాలి. ప్రయాణాలుంటే కాస్త వాయిదా వేసుకోవడం మంచిది. కాని శుభవార్తేంటంటే కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. సూర్యనమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం చదవడం వీరికి అద్భుతమైన శక్తినిస్తుంది. వృషభరాశివారి విషయానికి వస్తే వీరికి అత్యంత శుభప్రదమైన రోజు ఇది. వ్యాపారంలో చక్కటి లాభాలు, మెరుగైన ఆర్థిక పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. పాత సమస్యలన్నీ తీరిపోయి ఇంట్లో వాళ్లతో అద్భుతమైన సమన్వయం ఏర్పడుతుంది. ఈ పాజిటివిటీని ఇలాగే ఉంచుకోవడానికి లక్ష్మీదేవి పూజ, శుక్రగ్రహ ధ్యానం చేయడం మర్చిపోకండి. మిథున రాశివారు ఈరోజు కొంచెం నిదానంగా వ్యవహరించాలి. పెద్ద పెద్ద వ్యాపార నిర్ణయాలు ఇప్పుడే వద్దండి, కాస్త వాయిదా వేయండి. ముఖ్యంగా మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకోవడం, ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. అవసరమైనప్పుడు మిత్రుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. విఘ్నాలు తొలగడానికి గణనాథుని పూజ, బుధగ్రహ ధ్యానం చేసుకోండి. ఇక ఇందాక మనం చెప్పుకున్న ఆ అత్యుత్తమ రాశి ఇదేనండి. ఈరోజు బెస్ట్ సైన్ కర్కాటకం. అవును, ఉచ్చస్థితిలో ఉన్న గురు భగవానుడు వీరికి ఊహించని స్థాయిలో అదృష్టాన్ని తీసుకురాబోతున్నాడు. ఇది నిజంగా అద్భుతమైన కలయిక. కర్కాటక రాశివారి పూర్తి ఫలితాలు గమనిస్తే ఈరోజు వీరికి అన్ని విధాలుగా ఒక గోల్డెన్ డే అని చెప్పొచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ గానీ, పై అధికారుల నుండి ప్రశంసలుగానీ దక్కుతాయి. ఆర్థిక లాభాలతో పాటు కుటుంబంలో ఒక మంచి శుభవార్త కూడా వింటారు. ఈ అద్భుతమైన ఎనర్జీని మరింత పెంచుకోవడానికి దేవాలయ సందర్శన, విష్ణు సహస్రనామ పఠనం తప్పకుండా చేయండి. సింహరాశివారి పరిస్థితి చూస్తే ఈరోజు ఆదివారం, సూర్యుని వారం కావటం వీరికి ఒక స్పెషల్ బోనస్ లాంటిది. మీ నాయకత్వ లక్షణాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. వర్క్ ప్లేస్లో మీ నైపుణ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా కూడా చాలా లాభదాయకమైన రోజు. మరింత అనుకూలత కోసం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం విశేష ఫలప్రదంగా ఉంటుంది. ఇక కన్యరాశివారు ఈరోజు ఒక అడుగు వెనక్కివేసి కాస్త జాగ్రత్త పడాలి. ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగొద్దు. వీలైనంత ప్రశాంతంగా ఉండండి. అలాగే కొత్తగా ఆర్థిక నిర్ణయాలు కూడా వాయిదా వేసుకోండి. ఈ ప్రతికూలతను జయించి మానసిక ప్రశాంతత పొందడానికి నవగ్రహ ఆలయాన్ని సందర్శించండి. ఇప్పుడు మూడవ విభాగానికి వెళ్దాం. తుల నుండి మీనం వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తులరాశివారికి ఈరోజు అద్భుతంగా ఉందండి. బంధాలు, సంబంధాల విషయంలో చక్కటి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. కొత్త వ్యాపార అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. ఒక మంచి శుభవార్త కూడా వింటారు. లక్ష్మీదేవి ఆరాధన, శుక్రగ్రహ ధ్యానం మీ అదృష్టాన్ని పదింతలు చేస్తాయి. వృశ్చిక రాశివారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది.
ఎప్పుడో తీరిపోయాయనుకున్న పాత సమస్యలు మళ్లీ తెరమీదకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి శత్రు వ్యవహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇలాంటి సమయంలో శివధ్యానం, నవగ్రహ ఆలయ సందర్శనం మీకు ఎంతో ప్రశాంతతను, మానసిక ధైర్యాన్ని ఇస్తాయి. ధనుస్సు రాశివారు చాలా లక్కీ అండి. గురుదేవుని అపారమైన అనుగ్రహం మీపై పూర్తిగా ఉంది. దీనివల్ల మీ ఉద్యోగంలో ఊహించని మంచి ఫలితాలుంటాయి. ఈరోజు ఏవైనా ప్రయాణాలు చేస్తే అవి తప్పకుండా లాభాలనిస్తాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. దత్తాత్రేయస్వామి ధ్యానం, గురుపూజ చేయడం వల్ల ఈ సానుకూలత ఎప్పుడూ మీతోనే ఉంటుంది. మకర రాశివారు కొంచెం ఓపిక పట్టాల్సిన రోజు ఇది. శని ప్రభావం వల్ల చిన్న చిన్న ఆటంకాలు, కష్టాలు ఎదురైనా మీ సహనమే మీకు శ్రీరామరక్ష. ఆ ఓర్పుంటే ఏ అడ్డంకైనా వాటంతటదే తొలగిపోతుంది. అనవసర ఖర్చులను మాత్రం గట్టిగా కంట్రోల్ చేసుకోండి. శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి శని ధ్యానం చేసుకుంటే దారి సుగమమవుతుంది. కుంభరాశివారు కాస్త అప్రమత్తంగా ఉండాలి. సాడేసాతి ప్రభావం వల్ల వర్క్ ప్రెషర్ కాస్త ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. సమయానికి భోజనం చేయడం, ఆహార నియమాలు పాటించడం ఈరోజు చాలా ముఖ్యం. ఒత్తిడిని జయించడానికి ఆధ్యాత్మిక మార్గమే బెస్ట్. శని స్తోత్రం చదవడం, నవగ్రహ ఆలయానికి వెళ్లడం మీకు మంచి రిలీఫ్ ఇస్తుంది. ఇక ఈ విభాగంలో చివరిదైన మీనరాశి, వీరికి సూపర్ లక్కీ డే అండి. సూర్యుడు 3వ స్థానంలో ఉండటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోతోంది. ఆటంకాలన్నీ తొలగిపోయి అదృష్టం మీ తలుపు తొడుతుంది. కుటుంబంలో కూడా మంచి శుభవార్త వింటారు. విష్ణు సహస్రనామావళి, గురుస్తోత్రం పఠించడం ద్వారా ఈ రోజును మరింత అద్భుతంగా మార్చుకోవచ్చు. ఇప్పుడు మన విశ్లేషణలో చివరి విభాగానికి చేరుకున్నాం. శుభరాశులు మరియు పరిహారాలు. ఈరోజు అదృష్టం అత్యధికంగా వరించిన ఆ విశేష రాసులేవో ఒకసారి చూస్తే కర్కాటకం, సింహం, వృషభం, తుల, ధనుస్సు మరియు మీనం. ఈ రాసులవారు భలే లక్కీ అండి. అయితే రాసి ఏదైనా సరే ఈరోజు ఆదివారం కాబట్టి సూర్యనారాయణుని ఆరాధించడమనేది మనందరికీ అదృష్టాన్ని తీసుకువచ్చే ఒక అద్భుతమైన యూనివర్సల్ పరిహారం. ఇలాంటి ఖచ్చితమైన విశ్లేషణలు, మార్గనిర్దేశాలు ప్రతిరోజు తెలుసుకోవడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ విశ్లేషణ మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్లలో మీ రాశి ఏంటో పంచుకోండి. మీ బంధుమిత్రులకు కూడా ఈ విశ్లేషణను షేర్ చేయడం ద్వారా వాళ్ల రోజును కూడా చక్కగా ప్లాన్ చేసుకోవడానికి సహాయపడినవారవుతారు. ముగించే ముందు మీకోసం ఒక ఆలోచింపజేసే ప్రశ్న. కృత్తిక నక్షత్రం మరియు ఆ సూర్యభగవానుని అపారమైన జ్వాలాశక్తి ఈరోజు మన నిర్ణయాలను, చేతలను ఎలా ప్రభావితం చేయబోతోందని మీకనిపిస్తోంది? విశ్వమిస్తున్న ఈ సానుకూల శక్తిని మీరంతా అద్భుతంగా వినియోగించుకుంటారని ఆశిస్తూ అందరికీ ఆనందకరమైన ఆదివారం కావాలని కోరుకుంటున్నాను. సెలవు.